స్తోత్రం చేసి అనుష్ఠించడానికి ఆదర్శంగా స్వీకరించారు తప్ప మంత్రులు వారి యందు దోషములు ఉన్నా వీరు చూసేవారు కాదు, మాట్లాడేవారు కాదు. నాకు ఈ మాట చెప్తుంటే ఒక విషయం జ్ఞాపకానికి వస్తోంది. చంద్రశేఖర భారతీ స్వామి వారి దగ్గరికి వెళ్ళి ఒక వ్యక్తి అన్నాడు, నేను మా నాన్నగారిని చాలా జాగ్రత్తగా చూస్తాను, షహబాష్. మా నాన్నగారికి ఎంతో గౌరవిస్తాను, షహబాష్. మా నాన్నగారికి నేను అన్నం పెడుతున్నాను, చాలా సంతోషం. కానీ మా నాన్నగారు నన్ను ప్రేమించరు, నీ చెప్పిన మాట వినరు, నోర్మొయ్ అన్నారు. నీ ధర్మం ఎంతవరకు అంటే తండ్రికి కొడుకుగా తండ్రిని అనువర్తించడం, తండ్రిని కీర్తించడం, తండ్రి యొక్క గుణములను కీర్తించడం. తండ్రి నిన్ను దూషిస్తే నాన్నగారు ఆశీర్వచనం అనుకుని వెళ్ళిపో, అంతేకాని తండ్రి యొక్క దోషములు చూసే స్థితి నీకు లేదు. తండ్రి యొక్క దోషములను ఎంచడం కుమారుడి యొక్క లక్షణం కాదు. గురువు యొక్క దోషములు శిష్యుడు ఎన్నడూ చూడకూడదు, గురువు గారి గుణములు ఒక్కటే చూడాలి. ఇది చూడడం తెలుసున్న వాళ్ళు దశరథ మహారాజు గారి మంత్రులుట. మంత్రులు అలా ఉంటే, మంత్రులు అటువంటి నడవడితో ఉంటే రాజ్యం ఎంత గొప్పగా ఉంటుందండి. కాబట్టి దశరథ మహారాజు గారి యొక్క రాజ్యం అత్యంత వైభవంగా జరిగిపోతోంది. ఇక్కడ సుతార్థం తప్యమానస్య నాసీత్ వంశకరస్సుత. అంత సంతోషంగా ఉన్న దశరథ మహారాజు గారికి మాత్రం ఒక్క బాధ ఉండిపోయింది. ఏమిటి ఆ బాధ? అయ్యో, వంశకరుడైనటువంటి కుమారుడు లేడు, సంతానం లేదు. అందుకని ఆయన ఏం చేశారంటే, సుయజ్ఞం వామదేవంచ జాబాలి మధకాశ్యపం పురోహితం వశిష్టంచ ఏచాన్యే ద్విజసత్తమాహ. ఒకసారి ఆయన కూర్చుని ఆలోచించాడు, నాకు సంతానం కలగలేదు, నాకు సంతానం కలగకుండా ఉండడానికి కారణం బహుశः ఏదో ఒక నేను చేసిన పాపము ప్రతిబంధకమై అడ్డుపడి నేను తండ్రిని కాకుండా నన్ను బాధ పెడుతోంది. ఇప్పుడు ఆ పాపమును తొలగించుకోవాలి. పాపమును తొలగించుకోవాలి అంటే ఒక ప్రాయశ్చిత్త కర్మ ఒకటి జరగాలి. అటువంటి కర్మ ఎంతో గొప్పది చేస్తే తప్ప ఆ పాపం పోదు. పాపం పోతే తప్ప నాకు కుమారులు కలగరు. అంత గొప్ప కర్మ నేను చెయ్యాలంటే, ఆశిస్తున్నది అంత పెద్ద ప్రయోజనం కాబట్టి నేను అశ్వమేధయాగం చెయ్యాలి. అశ్వమేధయాగం చెయ్యాలని సంకల్పం చెయ్యడం దశరథ మహారాజు గారికి వేదం మీద ఉన్న నమ్మకానికి పరాకాష్ట. ఆయన అంత జాగ్రత్తగా విషయాన్ని విశ్లేషించి చూశాడు. చూసి వెంటనే మంత్రిని పిలిచి, నా పురోహితులైనటువంటి వారిని, ఋషుల్ని అందరినీ పిలవండి, నా సంకల్పం చెప్తానన్నాడు. వెంటనే వెళ్ళారు. సుయజ్ఞం వామదేవం చాజాబాలి మధకాశ్యపం పురోహితం వశిష్టం చాయే చాన్యే ద్విజసత్తమాహ. జాబాలి, కాశ్యపుడు, వశిష్ఠుడు, కాశ్యపుడు మొదలైనటువంటి పురోహితుల్ని, ఋషుల్ని అందరినీ తీసుకొచ్చారు. దశరథ మహారాజు గారు తన హృదయాన్ని ఆవిష్కరించాడు. నేను అశ్వమేధయాగం చెయ్యాలనుకుంటున్నాను, మహాత్ములారా మీ అందరూ సహకరించి కార్యం సఫలమయ్యేటట్టుగా అనుగ్రహించండి. చాలా సంతోషించారు. వశిష్ఠుడు మొదలైన మహర్షులు అన్నారు, సర్వదా ప్రాప్యసే పుత్రాన్ అభిప్రేతాంశ్చ పార్థివా యస్య తే ధార్మికీ బుద్ధి ఇయం పుత్రార్థమాగత. కొడుకు పుట్టాలని కోరుకోవడం గొప్ప కాదు, పుట్టినటువంటి కొడుకు ఏడిపించుకు తినేవాడు పుట్టాడు అనుకోండి, ఏమిటి దానివల్ల ఉపయోగం? 7 తరాలు కింద పడిపోతాయి పుట్టకూడని కొడుకు కానీ పుడితే. వశిష్ఠాదులు దశరథ మహారాజు గారు చేసుకున్న నిర్ణయాన్ని శ్లాఘించారు. వేదాన్ని నమ్మాడు. ఏ పాపం ఉందో అది పోగొట్టుకునేటటువంటి ప్రక్రియ యందు నిమగ్నం అవుతానంటున్నాడు. సంతోషించి వాళ్ళు అన్నారు, నీకు కీర్తి తీసుకురాగలిగినటువంటి కుమారులు జన్మిస్తారు, నీ కోరిక నెరవేరుతుంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, అశ్వమేధం చెయ్యడం వల్ల బిడ్డలు పుట్టాలా? గురువు గారు చేసిన ఆశీర్వచనానికి అశ్వమేధం జరిగి బిడ్డలు పుడతారా? అశ్వమేధం జరిగి బిడ్డలు పుట్టడం కాదు, గురువు గారి ఆశీర్వచనానికి అశ్వమేధం జరిగి బిడ్డలు పుడతారు. గురువు గారి సంకల్పానికి అవి జరిగి తీరుతాయి. ఇప్పుడు కృతకృత్యుడైపోయాడా లేదా దశరథుడు? అందుకు పిలిచాడు, అమాయకుడై పిలవలేదు. వాళ్ళొక్కసారి తప్పకుండా శుభం భూయాత్ నడు, జరుగుతుంది పని అన్నారనుకోండి, అయి తీరుతుంది. ఎందుకో తెలుసా అండి, ఇది కేవల వాక్కు కాదు, ఆ వాక్కు వెనక తపస్సు ఉంది. ఆ తపస్సుతో కూడిన వాక్కు సత్యమై తీరుతుంది. వాళ్ళు అన్నది సత్యం అవుతుంది, సత్యం వాళ్ళు మాట్లాడడం కాదు. బాగా గుర్తుపెట్టుకోండి, సత్యం వాళ్ళు మాట్లాడడం కాదు, వాళ్ళు అన్నది సత్యం అవుతుంది. ఆయన దీర్ఘాయుష్మాన్ భవ అన్నాడు అనుకోండి, రేపు చావలసిన వాడు 100 ఏళ్ల తర్వాత వస్తాడు, పూర్ణాయుర్దాయం పొందుతాడు అంతే. ఎందుకనంటే ఆయన వాక్కు సత్యం అవుతుంది. ఈశ్వరుడు ఉన్నది ఎందుకంటే అటువంటి వాళ్ళ వాక్కు సత్యం చేయడానికే. మార్కండేయోపాఖ్యానం మీకు చెప్పట్లేదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ ఆశీర్వచనం చేస్తే సంతోషపడిపోయాడు. ఆయన అన్నాడు,
సరయ్యాశ్చోత్తరీతేరే యజ్ఞభూమి విధీయతాం శాంతయశ్చాభివర్ధతాం యథాకల్పం యథావిధి. వర్ధంతాం శాంతయశ్చాభివర్ధంతాం. మీరు సరయూ నది ఉత్తర తీరంలో యజ్ఞవాటాన్ని నిర్మించండి. అక్కడ శాంతి ప్రక్రియ ప్రారంభించండి. అశ్వమేధయాగం అనేటటువంటిది ఎవరు పడితే వాళ్ళు చెయ్యగలిగినదైతే ఈ పాటికి చాలా మంది రాజులు చేసి ఉండేవారు. అశ్వమేధయాగం చాలా కష్టం. దాన్ని పాడు చేయడానికి బ్రహ్మరాక్షసులు వస్తూ ఉంటారు. ఆ బ్రహ్మరాక్షసులు వచ్చి యజ్ఞాన్ని కాను పాడు చెయ్యడం తటస్థించిందో యజమాని నశించిపోతాడు. కాబట్టి మీ అందరూ విషయాలు తెలుసున్నవారు కనుక యజ్ఞం సక్రమంగా జరిగేటట్టుగా నాకు సహకరించి యజ్ఞంలో నేను కృతార్థుడనయ్యేటట్టు బిడ్డలని పొందేటట్టు నాకు సహకరించండి అని అడిగాడు. అడిగితే వాళ్ళందరూ సంతోషించి తప్పకుండా మహారాజా మేమందరం ఆ యజ్ఞవాటాన్ని నిర్మాణం చేసి తొందరలో మనం యజ్ఞం ప్రారంభం చేద్దామన్నారు. తాసాం తేనాతికాంతేన వచనేన సువర్చసాం ముఖ పద్మాన్యశోభంత పద్మానీవ హిమాత్యయే. పద్మములంటే ఆ పద్మముల మీద పడినటువంటి మంచు తొలగిపోయిన తరువాత శోభించినటువంటి పద్మములు ఎలా ఉంటాయో గురువుగారు ఆశీర్వదించారు. మనకి బిడ్డలు పుడతారట, అశ్వమేధయాగం చేస్తున్నాను, మీరు కూడా నా పక్కన కూర్చుందురుగానని యజ్ఞం చేసేటప్పుడు రాజు పక్కన కూర్చోవడానికి అర్హత ఉన్నటువంటి కాంతని పత్ని అంటారు. పత్నులకు వెళ్ళి చెప్తే వాళ్ళ ముఖాలన్నీ వికసించి మంచు తొలగిన పద్మాల్లా అయ్యేట. అంటే అమ్మతనం కోసం వాళ్ళెంత పరితపిస్తున్నారో మీరు గమనించండి. ఇవాళ అయోధ్యానగరంలో ఇంతకు మించిన పండగ లేదు. దశరథుడు తండ్రి కాబోతున్నాడు, ఆయన పత్నులు తల్లులు కాబోతున్నారు. అంత సంతోషంగా ఉన్నారు. ఆజ్ఞ ఇచ్చాడు, లోపలికి వెళ్ళాడు. నన్ను మన్నించండి, నువ్వు ఇలా చెప్పుకుపోతున్నావు ఆచి చూడమే అనుకోకండి. నా తాపత్రయం ఒకటి ఉంది, అందుకని దయచేసి సహకరించండి. నేను ఈ సర్గ చెప్పి ఆపు చేస్తాను. ఏమంటే నా బాధ ఒకటి ఉంది. 42 రోజుల్లో నేను సంపూర్ణ రామాయణం పూర్తి చేయవలసి ఉంది. అందుకని కాశ్యపశ్యతు పుత్రాస్తి విభండక ఇతి శ్రుతః ఋష్యశృంగ ఇతి ఖ్యాతః తస్య పుత్రో భవిష్యతి. సుమంత్రుడన్నటువంటి మంత్రి అంతఃపురం లోపలికి వెళ్ళిపోయినటువంటి దశరథ మహారాజు గారిని కలుసుకుని, మహారాజా నీతో నేను ఒక విషయం చెప్పవలసి ఉంది అన్నాడు. మంత్రి వచ్చాడు అంటే ఏదో ముఖ్యమైన విషయం అని సుమంత్రుణ్ణి కూర్చోపెట్టి ఏ విషయము అని అడిగారు. అడిగితే ఆయన చెప్తున్నాడు. ఎక్కడ విషయం చెప్తున్నాడో తెలుసా అండి? ఒకానొకప్పుడు, ఇప్పుడు జరిగినటువంటి కథ కాదు. సనత్కుమారుడు బ్రహ్మమానస పుత్రుల్లో ఆయన ఒకడు. సనత్కుమారుడు ఋషులతో ఎప్పుడో పూర్వం మాట్లాడినటువంటి విషయాన్ని నేను తెలుసుకున్నాను. నాకు ఆ విషయం తెలుసు, నేను ఆ విషయం చెప్తాను విను దశరథ మహారాజా అన్నాడు. ఏమిటి ఆ విషయం అని అడిగాడు. కాశ్యపశ్యతు పుత్రోస్తి. కాశ్యపుడనేటటువంటి ఋషికి పుత్రుడు విభండక మహర్షి. విభండక మహర్షి యొక్క పుత్రుడు ఋష్యశృంగ మహర్షి. ఇది సర్గ ఎలా వెళ్ళిందో అలా చెప్పడం కన్నా నేను దాన్ని తేట తెల్లంగా చెప్పడం మీకు తేలిగ్గా ఉంటుంది. ఎందుకంటే సర్గ కొంచెం చెప్పిన తరువాత దశరథ మహారాజు గారు వివరణ అడిగిన తర్వాత సుమంత్రుడు బాగా వివరణ చేస్తాడు. కాబట్టి నేను మీకు అర్థమయ్యే రీతిలో, అంటే మీరు తెలియని వారు కాదు, మీకు అన్నీ తెలుసు, కానీ నా తృప్తి ఆ రీతిలో ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను. ఆ విభండక మహర్షికి ఒక కుమారుడు, ఆయన పేరు ఋష్యశృంగుడు. ఈ ఋష్యశృంగుడి గురించి ఒక మాట చెప్పారు మహర్షి. ద్వైవిధ్యం బ్రహ్మచర్యస్య భవిష్యతి మహాత్మనః లోకేషు ప్రథితం రాజన్ విప్రైశ్చ కథితం సదా. ఈయన ద్వివిధ బ్రహ్మచర్యాన్ని అవలంబిస్తాడు. బ్రహ్మచర్యం 2 రకాలు ఏమిటండి అంటే, తాను బ్రహ్మచారి ఆశ్రమంలో ఉన్నప్పుడు మేఖల మౌంజీ మొదలైనటువంటి వాటిని ధరించి అగ్నిహోత్రాన్ని తండ్రిని ఆరాధిస్తూ గడిపి గాయత్రీ మంత్రాధిష్టాన దేవత యొక్క అనుగ్రహం చేత వేదము చేత ప్రతిపాదింపబడిన అనుభవైక వేద్యమైనటువంటి ఈశ్వరతత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడానికి కావలసిన సమస్త విద్య అభ్యసించేటటువంటి ప్రక్రియకి బ్రహ్మచర్యం అని పేరు. అప్పుడు పాటించేటటువంటి నియమ నిష్టలు. అప్పుడు అగ్నిని తండ్రిని ఆరాధిస్తారు. తండ్రి అని నేను ఎందుకన్నానంటే గాయత్రిని ఉపదేశిస్తాడు కాబట్టి, ఋషికుమారుడు కనుక ఋషియే ఆశ్రమాన్ని నడిపి విద్యాబోధ చేస్తాడు కనుక, లేకపోతే గురువు. 2వ బ్రహ్మచర్యం ఎప్పుడుంటుందంటే, తాను గృహస్థాశ్రమంలో ఉన్న ఎప్పుడెప్పుడు ఏ ఏ కాలముల యందు భార్యతో సమాగమం జరగకూడదో, భార్యతో రమించకూడదో, ఆయా రోజులలో భార్యతో రమించకుండా ఉండి రమించవచ్చని వేదం అంగీకరించిన రోజులలో మాత్రమే రమించగలిగిన వాడు నిత్య బ్రహ్మచారి.
ఆయన కూడా బ్రహ్మచారియే. ఆయన బ్రహ్మచర్యం పోయిందని చెప్పడానికి ఏముండదు, ఆయన బ్రహ్మచారి. అందుకని 2 రకాల బ్రహ్మచర్యము ఋష్యశృంగుడికి ఉంది. ఈ ఋష్యశృంగుడి పేరు చాలా చిత్రమైన పేరు. ఆయనకి పుట్టుక చేత కొమ్ము ఉంది తల మీద. ఆ కొమ్ము ఉండడం చేత ఆయనని ఒక మృగం అంటే ఒక జింక యొక్క పిల్లవాడిగా గుర్తించారు. అందుకని ఋష్యశృంగుడు అని పిలిచేవారు. ఋష్యశృంగుణ్ణి గుర్తుపట్టడానికి మీరేనా అండి ఋష్యశృంగుడు అని మనం అడగక్కర్లేదు. ఎందుకో తెలుసా అండి, తల మీద కొమ్ము ఎవరికీ ఉండదు, ఒక్క ఋష్యశృంగుడికే ఉంటుంది. తల మీద కొమ్ముతో ఎవరైనా వచ్చారనుకోండి ఆయన ఋష్యశృంగుడిని గుర్తుపట్టచ్చు. అసలు అలా ఎలా పుట్టాడు అంటే, విభండక మహర్షి ఒకానొక రోజున నదిలో స్నానం చేయడానికి వెళ్ళారు. నదిలో స్నానం ఎందుకు చేస్తారు? నిత్యకర్మాచరణ మనకు యోగ్యత కొరకు నదీ స్నానానికి ఎడతారు. నదీ స్నానం ఎప్పుడెప్పుడు చేస్తారు? పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం. ఆ సమయంలో మనసు ఎలా ఉంటుంది? ఈశ్వరార్చన కౌశలంతో ఉంటుంది. అటువంటి మహర్షి నదిలో స్నానం చేస్తుండగా ఎదురుగుండా ఊర్వశి కనపడింది. ఊర్వశి కనపడితే మనసు స్థిమితం తప్పిపోయేంత ఇంద్రియాల యొక్క పటుత్వం లేనివాడా, లేదా ఇంద్రియాలని నిగ్రహించనివాడా విభండకుడు? కాడు. కానీ ఊర్వశి కనపడినంత మాత్రం చేత విభండక మహర్షి యొక్క రేతస్సు పతనమైంది. అది నీటిలో వెళ్ళిపోతోంది. అక్కడికి ఒక మృగి అంటే ఒక ఆడ జంతువు, ఒక ఆడ లేడీ వచ్చి ఆ నీటిని తాగింది దాహంతో. ఆ నీటితో పాటుగా విభండక మహర్షి యొక్క రేతస్సు కూడా లోపలికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే అది గర్భం దాల్చింది. గర్భం దాల్చిన తర్వాత దానికి ఓ కొడుకు పుట్టాడు. తండ్రి వంటి తేజస్సు, తల్లిలా ఓ కొమ్ము, రెండింటితో పుట్టాడు. పుట్టాక ఆ లేడీ మళ్ళీ ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయింది. లేడీ నీళ్ళు ఎందుకు తాగిందండి అంటే, ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని బాగా గమనించాలి. రామాయణంలో సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు ఒక శ్లోకం చేశారు. హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం అని. ఆ శ్లోకంలో ఆయన అంటారు, అమ్మా పురాణారీభూత్వా పురరపిమపి క్షోభమనయత్ అంటారు. శ్రీ మహావిష్ణువు అమ్మవారిని బాగా ఉపాసన చేశాడు. చేస్తే శ్రీ మహావిష్ణువుకి అమ్మవారు ఏ వరం ఇచ్చిందంటే తనంత అందం ఆయనకి ఇచ్చింది. ఇస్తే ఇప్పుడు నారాయణుడు నారాయణికి అన్నగారు కదండి. ఆయన తన చెల్లెల్ని బాగా ఉపాసన చేస్తే ఏం చేసింది? తనంత అందం తన అన్నయ్యకి ఇచ్చింది. ఇప్పుడు అన్నయ్య అచ్చు చెల్లెలంత అందంగా ఉన్నాడు. ఇప్పుడు మోహిని వేషం కట్టాడు ఆయన. కడితే అమృతాన్ని తేలికగా దేవతలకు ఇచ్చాడు, రాక్షసులకు ఇవ్వకుండా చేశాడు. ఇది పరమశివుడికి తెలిసింది. పరమశివుడు ఏం చేశాడు? మా ఆవిడ అందమంతా వచ్చిందట మా బావమరిదికి ఆడవేషం కడితే, అది ఏమిటో నేను చూడాలనుకున్నాడు. అనుకుని ఓసారి ఆ వేషం మళ్ళీ చూపించవా, అచ్చు మా ఆవిడంత అందంగా ఉన్నావుట కదా చూడాలి. వద్దు బావా, ఎందుకు వచ్చింది వదిలేయి అన్నాడు. కాదులే చూపించన్నాడు. ఆయన మోహిని వేషం ఎత్తాడు, ఈయన వెంటబడ్డాడు. ఈయన వెంటబడ్డాడు, పరమశివుడికి రేతపతనమైంది. శంకరాచార్యులు వారు అన్నారు, అమ్మా నువ్వు ఎంత గొప్పదానివమ్మా, మీ ఆయన్ని బజారుకి ఇచ్చావు అన్నారు. జాగ్రత్తగా ఆలోచించండి. విష్ణుమూర్తికి అంత సౌందర్యం ఇస్తే మోహినీ స్వరూపంలో ఆయన ఉంటే పురరపిమపి క్షోభమనయత్, పరమశివుడు యొక్క మనసు క్షోభించిపోయి ఆయన వెంటబడ్డాడు. మోహిని వెంట రేతపతనమైంది. పరస్త్రీ కోసం పరిగెత్తి రేతపతనం చేసుకున్నవాడు పరమశివుడు అని ఆయనకి అపకీర్తి వచ్చింది. ఎంత కీర్తి తెచ్చావమ్మా మీ ఆయనకి, సదాపతి వ్రత అన్నారు ఆయన. మరి అదేంటి ఆ శ్లోకం ఎందుకు రచన చేసినట్టు మరి శంకరాచార్యులు వారు? మీరు బాగా పట్టుకుంటే అమ్మవారు శ్రీ మహావిష్ణువుకి తన సౌందర్యాన్నంతటినీ ఇచ్చి మోహినీ స్వరూపంగా నారాయణుడు పురుషుడు అంత అందంగా కనపడితే తప్ప, పరమశివుడి యొక్క రేతస్సు తన భార్య కనపడితే తప్ప పతనం అవదు. శివకేశవుల మధ్య అనురాగముదయించి రేతపతనం అయితే తప్ప అయ్యప్ప స్వామి పుట్టరు. అయ్యప్ప స్వామి పుడితే తప్ప మహిషి సంహరింపబడదు. మహిషి సంహారం కోసమని విష్ణువుకి తన యొక్క అందాన్నిచ్చి తన భర్త యొక్క రేతపతనం చేయించి రాక్షస సంహారం చేయించి ధర్మశాస్త్ర అయిన అయ్యప్ప జననమునకు కారణమైన ఓ తల్లి నీకు నమస్కారం. ఇది శంకరాచార్యుల వారి హృదయం. తప్ప నీ భర్తని బజారులో పడేసిందానా అన్నది కాదు. పైకి అలా కనపడుతుంది శ్లోకం, కానీ లోపల స్తోత్రం చేశారు ఆయన అమ్మవారిని. మహాత్ముల యొక్క జననమునకు అమ్మవారు ఒక పెద్ద ప్రణాళిక నిర్మాణం చేస్తుంది. ఒక మహాత్ముడు ఒక కారణానికి పుట్టాలి, కానీ అంతటి మహాత్ముడు పుట్టడానికి అంతటి మహాత్ముడు యొక్క తేజస్సు కదలాలి. అది ఆ తల్లి సంకల్పం. కాబట్టి ఇప్పుడు విభండక మహర్షి యొక్క తేజస్సు కదలాలి.
ఊర్వశి కనపడితే ఆయన మనసు కదిలింది. కదిలిందంటే కారణం ఏమిటి? అమ్మవారు ఒక మహాత్ముడి యొక్క జననాన్ని కోరింది. మరి లేడీ ఎందుకు తాగాలి అంటే, ఆ లేడీ సామాన్య స్త్రీ కాదు, ఆమె చిత్రరేఖ అని అప్సరస. ఇవన్నీ రామాయణంలో ఉన్నవి కావు, నేను అనుషంగిక గ్రంథాల పరిశీలనం చేసి మీకు చెప్తున్నవి. ఈ చిత్రరేఖ అప్సరస ఒకనకొకప్పుడు ఇంద్రుడి యొక్క ఆస్థానంలో నృత్యం చేస్తోంది. చేస్తున్నప్పుడు ఆమె యొక్క ఆ నాట్యాన్ని చూసి సంతోషించి లేళ్ళు జింకలు కూడా వచ్చి నిలబడ్డాయి. ఆవిడ నాట్యం చేస్తూనే ఇంద్రుడి వంక చూడకుండా లేడీ వంక చూసింది. చూసా లేడీ ఎంత బాగా చూస్తోందో అని లేడీ వంక చూస్తూ నాట్యం చేసింది. నా వంక చూసి నాట్యం చేయకుండా లేడీ వంక చూసి నాట్యం చేశావు కనుక మృగివై పుట్టు అన్నాడు ఇంద్రుడు. నాకు శాప విమోచనమేమి అని అడిగింది. మహానుభావుడైన విభండక మహర్షి యొక్క రేతస్సు పతనం అవుతుంది ఒక మహానుభావుడి జన్మ కోసం. ఆ రేతస్సుని నువ్వు తాగి గర్భం ధరించు, ఒక మహాత్ముడికి జన్మనిచ్చి నువ్వు మళ్ళీ అప్సరసగా వస్తావు అన్నాడు. అందుకని చిత్రరేఖ లేడీగా ఉండి ఆ రేతస్సుని తాగింది. ఋష్యశృంగుణ్ణి జన్మింపచేసింది. ఈ ఋష్యశృంగ మహర్షి మహానుభావుడు. ఎంతటి మహానుభావుడంటే విభండక మహర్షితో కలిసి ఆశ్రమంలో పెరిగాడు. ఎలా పెరిగాడో తెలుసా అండి? ఆయనకి ఆ అడవిలో నాన్నగారు తెచ్చి ఇచ్చిన పళ్ళు తప్ప ఇంకొక పండు తెలియదు. నాన్నగారు తెచ్చి ఇచ్చిన పదార్థాలు ఏ ఉన్నాయో అవే లోకంలో ఉంటాయి అనుకునేవాడు ఆయన. ఆయనకి ఏం తెలుసు అంటే నాన్నగారు ఒక్కరే తెలుసు లోకంలో. అమ్మ అన్న మాట లేదుగా ఆయనకి, లేడికి కదా పుట్టాడు. అందుకని ఆడది అన్నది ఆయనకి తెలియదు అసలు. ఆడదన్నది ఒకటి ఉంటుంది, ఆ స్త్రీ శరీరం ఒకలా ఉంటుంది, పురుషుడి శరీరం ఒకలా ఉంటుంది, అసలు ఆయనకి తెలియదు. ఆయనకి ఏం తెలుసంటే నిత్యతృప్తుడు. ఎందుకు నిత్యతృప్తుడంటే నాన్నగారు చెప్పిన దాన్ని మీద మనసు పెట్టాడు. సూర్యోదయానికి ముందు స్నానం చేయి, ఆయనకి తృప్తి ఏమిటంటే ఆ స్నానం. అగ్నిహోత్రం చేయి, అగ్నిహోత్రం చేయడం ఆయనకి తృప్తి. స్వాధ్యాయం చేయి, వేదం చదువుకోవడం ఆయనకి తృప్తి. ఇలా నిత్యతృప్తుడై నాకు ఇది లేదన్న భావన లేకుండా బతికేస్తున్నాడు. ఇంత గొప్ప తపస్సు చేసేసాడేమో, అపారమైనటువంటి శక్తివంతుడైపోయాడు ఆ ఋష్యశృంగ మహర్షి. ఆయన అరణ్యంలో ఉన్నాడు. ఆయన అరణ్యంలో ఉన్నటువంటి కాలంలో, ఆయన పెరుగుతున్న కాలంలో ఒక తమాషా ఒకటి జరిగింది. అక్కడే ఉన్న అంగరాజ్యాన్ని రోమపాదుడనే రాజు పరిపాలిస్తున్నాడు. ఆయన ఒక అధర్మం చేశాడు, దానివల్ల వర్షాలు పడ్డం మానేశాయి. ఏమిటి అధర్మం? మళ్ళీ అదొకటి వస్తుంది కదండి. ఏం అధర్మం చేశాడు? ఆయన తనకి కొడుకులు పుట్టలేదు, సంతానం కలగలేదని బ్రాహ్మణుల్ని పిలిచి యథేచ్ఛగా దానం చేస్తున్నాడు. ఒక బ్రాహ్మణుడు ధనం దానం పుచ్చుకొని ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ కొడుకుని తీసుకొచ్చి, మహారాజా ఇందాక నాకు ధనం ఇచ్చారు, వీడు నా కొడుకు నిర్ధనుడు, వీడికి ఒక గోవునివ్వండి అన్నాడు. అంటే రాజు రోమపాదుడు ఆ బ్రాహ్మణ పుత్రుణ్ణి చూసి, బ్రాహ్మణుల ఆశకి అంతులేదు, ఎన్నిచ్చినా ఇంకా తెచ్చి పిల్లల్ని వాళ్ళని అడుగుతూనే ఉంటారు అని పకపక నవ్వాడు. మహారాజా నువ్వు దానం ఇస్తున్నావు కాబట్టి, చేస్తున్నావు కాబట్టి, నా కొడుకు నిర్ధనుడు కాబట్టి, బ్రాహ్మణుడు రాజు దగ్గర యాచించి తీసుకోవచ్చు కాబట్టి ఒక గోవుని అడిగాను నేను. ఒక గోవుని అడిగినందుకు మనసు ఖేదపడేటట్టు ఇన్ని మాటలు మాట్లాడావు. నీ మనసు కూడా ఖేదపడాలంటే నా పుత్రుడిని అన్నందుకు నేను ఎలా ఖేదపడ్డానో, నీకు పుత్రులు లాంటి వాళ్ళు నీ బిడ్డలందరూ ఈ రాజ్యంలో ఉన్న ప్రజలు కనుక, ఈ ప్రజలకి అన్నం లేకపోతే నువ్వెంత బాధపడతావో అప్పుడు నీకు తెలుస్తుంది. అన్నం లేక నా కొడుకు బాధపడుతుంటే గోవుని అడిగితే ఇలా అన్నావు. నీ బిడ్డలందరూ అంటే రాజ్యంలో ఉన్న ప్రజలందరూ అన్నం లేక ఏడిస్తే నీకు తెలుస్తుంది ఆ బాధ ఏమిటో. అలా జరగాలంటే లోకం క్షామం వచ్చేయాలి నీ రాజ్యం అంతా. కాబట్టి నీ రాజ్యమునందు క్షామము కలుగుగాక అని శపించి వెళ్ళిపోయాడు ఆ బ్రాహ్మణుడు. ఇప్పుడు రాజ్యంలో వర్షాలు పడ్డం ఆగిపోయాయి, దేశమంతా క్షామం వచ్చింది, అన్నం లేదు, ప్రజలందరూ ఏడుస్తున్నారు. ప్రభువు బాధపడ్డాడు, బ్రాహ్మణ నింద చేశాను. ఇక్కడ మీరు ఒక మాట నన్ను అడగచ్చు, ఏమంటే ఆయన అలా అన్నారు అనుకోండి రాజు, బ్రాహ్మణుడు అంత పెద్ద శాపవాక్కు విడిచిపెట్టడమా అంటే నేను ఒక మాట చెప్పవలసి ఉంటుంది. బ్రాహ్మణుడు సహనం పాటించి ఉంటే ఇంకా ఉదారుడై ఉండేవాడు అనవలసి ఉంటుంది. ఎందుకో తెలుసా అండి, శ్రీరామాయణంలోనే మీకు మళ్ళీ రేపటెల్లుండలో కొన్ని పాత్రలు కనపడతాయి. ఎంత అవమానించినా, ఎంత తపస్సున్నా వాళ్ళు శాపవాక్కు విడిచిపెట్టారు. మేము ఓర్పు వహించాను నాన్నగారు అంటారు. ఆ ఓర్పు గొప్పదమ్మా, దానిలోనే లోకం ఉంది అంటాడు కుశనాభుడు. కాబట్టి ఓర్పు పట్టలేకపోతే ఎంతమంది ప్రమాదానికి వెళ్ళిపోతారో, ఎప్పుడు పడితే అప్పుడు పనికి మాలిన హాస్య ప్రసంగం చేస్తే ఎంత ప్రమాదాలు వస్తాయో వాక్కు శక్తి ఏమిటో రామాయణం చూపిస్తుంది. కాబట్టి ఇప్పుడు రోమపాదుడి రాజ్యంలో క్షామం ఉంది.
కాబట్టి అడిగాడు మంత్రుల్ని, ఈ క్షామం పోవాలి, వర్షాలు పడాలి, ఏం చెయ్యాలని అడిగాడు. మహాత్ముడు అరణ్యంలో ఉన్నాడు ఋష్యశృంగుడు. ఆయన కాని వచ్చి అడుగు పెట్టాడా వర్షధారలు పడిపోతాయి. అంతటి ధర్మాత్ముడు, తేజస్శాలి. కానీ ఆయన ఎందుకు వస్తాడు? ఆయనతో వెళ్ళి మాట్లాడడానికి ఎవరి తరం? విభంటకుడు చూశాడంటే శపిస్తాడు. కాబట్టి మేము వెళ్ళమన్నారు. మరి ఎలా తీసుకురావాలని అడిగారు. అడిగితే చమత్కారమైన ప్రమాదము లేనటువంటి ఒక పద్ధతిని మీకు చెప్తాను రాజా, మీరు అలా చేయండి అన్నారు మంత్రులు. ఇంద్రియాఢ్యైరభిమతై నరచిత్త ప్రమాదిభిః పురం అనాయయిష్యామః క్షిప్రం త్యాధ్యవసీయతాం. మనసుని క్షోభ పెట్టగలిగినటువంటి శక్తి ఇంద్రియములకుంది. ఇంద్రియములు ఏవి చూస్తే, ఏవి అనుభవిస్తే పట్టు తప్పి క్షోభ చెందుతాయో అటువంటివి ఋష్యశృంగుడికి కనపడేటట్టు చెయ్యన్నారు. కాబట్టి ఇప్పుడు ఋష్యశృంగుడు ఇది ఇస్తే వస్తానడానికి ఆయన నాకు ఇది లేదండవు, నిత్యతృప్తుడు. మరి ఇప్పుడు ఆయన వెంపర్లాడాలంటే ఆయన యవ్వనంలో ఉన్నాడు కాబట్టి బాగా అలంకరింపబడినటువంటి సౌందర్యవతులైన గణికలంటే వేశ్యల్ని పంపించారు. వాళ్ళు ఏం చేశారు? దగ్గరికి వెళ్ళాలంటే విభండకుడు ఉన్నాడేమో ఆశ్రమంలో భయం, శపిస్తాడు నా కొడుకు దగ్గరికి ఎందుకు వచ్చారని. అందుకని వాళ్ళు వెళ్ళడం మానేసి దూరంగా ఎక్కడో పాటలు పాడుకుంటున్నారు. ఒకవేళ విభండకుడు చూస్తే ఎందుకున్నారు ఇక్కడంటే, ఓహో మీరు ఇక్కడ ఉన్నారని మాకు తెలియదని వెళ్ళిపోవచ్చు. ఋష్యశృంగుడు వస్తే కార్యం నెరవేరుతుంది. అందుకని వాళ్ళు పాటలు పాడుతున్నారు. అక్కడికి ఒక రోజున దైవవశాత్తు అనే అనవలసి ఉంటుంది. ఋష్యశృంగుడు వెళ్ళాడు. వచ్చినవాడు విభండకుడు కాడు, ఋష్యశృంగుడే అని వాళ్ళు ఎలా గుర్తుపట్టారు? కొమ్ము, అదే ఆధారం. తల మీద కొమ్ము ఉంది కదండి, వాళ్ళు సంతోషించారు, వచ్చేశారు ఋష్యశృంగుడని. ఆయన దగ్గరకు వచ్చాడు. వచ్చిన తరువాత ఆయనతో వాళ్ళు మాట్లాడినప్పుడు ఆయన అడిగాడు, మీరెవరు, ఎక్కడుంటారు, ఏం చేస్తుంటారని అడిగాడు. అడిగితే మేమందరం కూడా వేదం నేర్చుకుంటూ ఉంటాం, మేమందరం కూడా మా స్వకర్మమేం చేస్తుంటాం. ఆయనకి అలా చెప్తేనే సంతోషిస్తాడు, అంతకన్నా ఇంకోటి చెప్తే ఆయనకి తెలియదు. వెడుతూనే మేము వేశ్యలం అంటే ఏమిటంటాడు ఆయన.